అందరికీ నమస్కారము. ఈరోజు ఒక మంచి కథ మీ ముందుకు తీసుకొచ్చాను. 'తుంటరి నక్క తెలివైన ఒంటె'. ఇది మనం చిన్నప్పుడు చందమామ కథల్లో చదివేవాళ్ళము. మంచి నీతి కూడా ఉంటుంది దీంట్లో. ఇక స్టోరీలోకి వెళ్దామా? ఒకసారి అడవిలోకి ఒక ఒంటె కొత్తగా వచ్చి చేరింది. ఒంటె నేచర్ చాలా మంచిది, దాని స్వభావం. కాబట్టి ఈ ఒంటె అందరికీ, అన్ని జంతువులకి నచ్చడం మొదలుపెట్టింది. అన్ని జంతువులు ఒంటెని ఆప్యాయంగా చూసుకునేవి. సో ఇది ఒక తుంటరి నక్కకు నచ్చలేదు. సో నక్క వెంటనే అసూయతో బాగా రగిలిపోయి ఈ ఒంటెని ఇక్కడి నుంచి ఎలాగైనా తరిమేయాలి, దీనికి తగిన శాస్త్రి చేయాలి అని చెప్పేసి అదొక చిన్న ప్లాన్ వేసింది. అది ఏంటి అంటే, ఒంటె దగ్గరికి వెళ్ళేసి చెప్తుంది అనమాట నక్క. ఒంటె బావా, మనము పక్కన చెరువు ఉందిగా, చెరువు దాటి వెళ్తే కనుక అక్కడ పీతలు, ఎండు చేపలు అన్నీ బాగా దొరుకుతున్నాయి. సో నాకు వెళ్ళి తినాలని ఉంది. కాకపోతే నేను ఆ నదిని క్రాస్ చేయలేను. కాబట్టి నువ్వు నీ వీపు మీద నన్ను కూర్చోబెట్టుకుని నది అవతలకి తీసుకువెళ్ళు. తీసుకెళ్తే నీకేంటి అంటావా? నీకు కూడా ఉంది, అక్కడ చెరుకు తోట ఉంది, మంచిగా చెరుకు తినొచ్చు నువ్వు అని చెప్పేసి నక్కను తీసుకుని ఒంటెని ఒప్పించేసి ఇక నక్కని మీద కూర్చోబెట్టుకొని నది దాటి వెళ్తాయి ఇద్దరు. వెళ్ళిన వెంటనే నక్క చక్కగా పీతలు, ఎండు చేపలు అన్నీ బాగా తినేసి కూర్చుంటుంది. తినేసినాక వెంటనే ఇక చెరుకు తోట చూపిస్తుంది ఒంటెకి. ఇంకా ఒంటెతో చెప్తుంది, చెరుకు తోట వచ్చేసింది, నువ్వు ఇష్టం వచ్చి నేను చక్కగా తిను అని చెప్పేసి పక్కన కూర్చుంటుంది. ఎప్పుడైతే ఈ ఒంటె చెరుకు గడలను తినడం మొదలుపెట్టిందో కాసేపటికి గట్టిగా ఊలబెడుతుంది. ఊలబెట్టంగానే చుట్టుపక్కల యజమానులు ఉంటారు కదా, చెరుకు తోట యజమానులు, వెంటనే వాళ్ళు ఈ సౌండ్ ఏంటి అని చెప్పేసి వెంటనే పరిగెత్తుకొని వస్తారు. పరిగెత్తుకుని వచ్చేసరికి దీనికి ఇంకా భయం అనమాట. అమ్మో వీళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి నేనేం చేయాలి, నేను పరిగెత్తాలని చెప్పేసి నాకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒంటెని చూసి ఆ చెరుకు తోట యజమానులందరూ బాగా పట్టుకొని దుడ్డు కర్రలతో కొట్టేస్తారు. కొట్టి దాన్ని అవతల గట్టు వరకు తీసుకెళ్తారు. అప్పుడు ఒంటి నింటే గాయాలతోటి ఒంటె కుయ్యో మొర్రో అంటూ ఉంటుంది. అప్పుడు నక్క వస్తుంది ఒంటె దగ్గరికి. వచ్చేసి ఏంటి ఒంటె బావ, బాగా తిన్నావా, చక్కగా చెరుకు తోటలు బాగున్నాయి కదా, చెరుకు గడలు అని చెప్తుంది. అయితే ఇది అంటది అనేసి నార్మల్గా అనేసి వెంటనే మళ్ళీ ఇది నక్క దాని వీపు మీద కూర్చుంటుంది. చాలా మళ్ళీ పోదాం, వెనక్కి పోవాలి కదా, చెరువు దాటి వచ్చాము, చెరువు అవతల వైపు వెళ్ళాలి కాబట్టి దాని మీద కూర్చుంటుంది. ఇద్దరు మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు. సగం దూరం రాగానే ఒంటె ఒక చిన్న మాట అంటదనమాట. ఏంటి నక్క బావ, నువ్వు అట్లా ఊలబెట్టేసావు నేను తింటున్నప్పుడు మధ్యలో అనేసి అంటంగానే నక్క దాన్ని తప్పించుకోవాలి కదా, కాబట్టి నక్క ఏం చెప్తుందంటే, ఏం లేదు ఒంటె బావ, నాకు తిన్న వెంటనే కొంచెం గట్టిగా ఊలబెట్టడం బాగా అలవాటు, నాకు అలవాటు కాబట్టి ఊలబెట్టాను. అప్పుడు ఒంటె అంటది, నాకు కూడా ఒక చిన్న అలవాటు ఉంది. ఏంటి అంటే, నేను తిన్న తర్వాత ఒక చిన్న పిల్లి మొగ్గ వేస్తాను, అంటే ఇట్లా ఉల్టపల్ట ఎగురుతాను. అంటే నక్క భయపడిపోయి, అమ్మో అలా ఎగిరితే మళ్ళీ నేను కింద పడిపోతాను అంటారు. అన్నాకనే అప్పుడు అర్థమైపోతుంది ఒంటెకి, ఈ నక్క స్వభావం అర్థమైపోయి, లేదు నా అలవాటు నాకుంది, నేను ఏం చేయలేను అని చెప్పేసి వెంటనే చిన్న పిల్లి మొగ్గేసి ఎగురుతుంది అనమాట. ఎగరంగానే నక్క దాంట్లో నీళ్ళల్లో పడి సారీ అని చెప్పుకునే ఛాన్స్ కూడా ఉంది, తప్పైపోయింది క్షమించు అని చెప్పే అవకాశం కూడా లేకుండా నీళ్ళల్లో మునిగి నక్క చచ్చిపోతుంది. తర్వాత ఒంటె బయటకు వస్తుంది. ఇది స్టోరీ. సో ఇలాంటి స్టోరీ ఎందుకు అంటే కనుక, దుష్టుల నుంచి మనం దూరంగా ఉండాలి, దుష్టుల నుంచి మనని మనం రక్షించుకోవాలి. దుష్టులు మన దగ్గరికి వస్తారు సహాయం కోసం, వాళ్ళకి సహాయం చేద్దామని వెళ్తే మనకి ఉల్టా ఎసరు పెడతారు వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళని రక్షించుకోవడానికి మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేసి ఈ స్టోరీ. అండ్ ఒంటె లాంటి స్వభావం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. నక్క లాంటి వాళ్ళు డబల్ ఉన్నారు, లేదా ట్రిపుల్ ఉన్నారు. సో ఒకరినొకరు రక్షించుకోవడం, ఒకరి నుంచి ఒకరు మనం సేవలు చేసుకుంటూ, ఒకరు హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ జీవితము. సో ఇది స్టోరీ నచ్చిందనుకుంటా. సో సరే, ఈ స్టోరీ చివరిలో మీకు ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను. ఈరోజు పొడుపు కథ ఏంటి అంటే కనుక, పళ్ళు ఉంటాయి కానీ ఏమీ తినను. నాకు చాలా పళ్ళు ఉన్నాయి కానీ నేను తినను, ఏంటది చెప్పుకోండి చూద్దాం. సో ఈ ఆన్సర్ మీరు కింద కామెంట్ బాక్స్లో రాయండి. తెలియకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లాస్ట్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్ లాస్ట్లో ఉంటుంది, చూడండి. సో ఈ స్టోరీ నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి చాలా స్టోరీస్ తోటి మీ ముందుకు వస్తాను. ఈ స్టోరీస్ చిన్నపిల్లలకు కూడా చూపించండి, వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారు. సో మనము సమాజంలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది కథల ద్వారానే మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఏమంటారు, అవునంటారా? తప్పకుండా ఈ స్టోరీని లైక్ చేస్తూ ఉండండి. ఇలాంటి స్టోరీస్ చాలా చెప్తూ ఉంటాను.
అండ్ ఈ ఛానల్ దేవికా భట్నాగస్ తెలుగు ఛానల్ మన తెలుగు వాళ్ళందరి కోసమే పెట్టాను, కాబట్టి తప్పకుండా ఆదరించండి. మీ సమయాన్ని వెచ్చించినందుకు అందరికీ ధన్యవాదములు. ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండండి. టేక్ కేర్. గుడ్ లక్.